Namaste ma, good morning. Time is 9 AM. మంచిగా ఫ్రెష్ అయిపోయినా అండ్ వీఆర్ ఆల్ రెడీ టు గో టు ది ఆఫీస్. ఈ రోజు అయితే ఆఫీస్లో మస్తు పని ఉండబోతుంది. వెయిటింగ్ ఫర్ ద క్యాబ్ బుక్ చేసిన 2 నిమిషాలలో వస్తారంట. ఆఫీస్లో ఇచ్చి పడేద్దాం, అయిపోయినాక కలుద్దాం. Later that same evening. టైం 6 అవుతుంది, మొత్తం ఇష్టం వచ్చినట్టుంది. లైట్గా వర్షం పడుతుంది. ఆల్రెడీ మేనేజర్తో పాటు ఇంటికి వచ్చి అర్ధగంట అవుతుంది. తన ఫోన్ది ఛార్జింగ్ పోర్ట్ లోపల ఛార్జర్ లోపలికి వెళ్తలేకుండే, ఊకేదో స్టక్ అవుతుండే. ఏమైందిరా ఒకసారి చూడని మధ్యాహ్నం నాకు ఇచ్చినుండే. లైట్ కొట్టి చూస్తే దాంట్లో ఏదో ఉన్నట్టు కనిపించింది. దీనికి ప్రయత్నించిన బట్ రాలేదు. ఇక మన జీనియస్ తెలివితేటలు వాడి మనం ఏం చెప్పినామంటే మన యాపిల్ స్టోర్ అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి అని చెప్పిన. బట్ ఎందుకన్నా మంచిది యాపిల్ స్టోర్కి వచ్చే ముందు డేటా బ్యాకప్ చేసుకొని రావాలి కదా. సో అదే చెప్పిన. సో ఇప్పుడే రిపేర్కి ఇచ్చినాం, 5 నిమిషాలలో తీసిరు, ఫోన్ రిటర్న్ ఇచ్చేసిర్రు. అండ్ వాడు $1 కూడా ఛార్జ్ చేయలేడు. యాపిల్ గాడు ఫ్రీగా సర్వీస్ చేస్తున్నాడు అంటే నాకు చాలా ఆనందంగా ఉంది. అంటే యాపిల్ లోన్ దగ్గర నుంచి బిల్లు లేకుండా బయటకు వస్తే సంతృప్తి వేరే బాబాయ్. అంటే మనం నార్మల్ గానే బట్టకే వేలు తీసుకుంటాడు కదా. వెదర్ అయితే మస్తు విచిత్రంగా ఉంది బాబాయ్. లుక్స్ లైక్ వి గాట్ ఇట్. అదే ఇప్పుడు మనం రికార్డ్ చేస్తున్న ఈ కెమెరాకి అన్న DJI Action 5 Pro. టైమ్ టు అన్బాక్స్ అవర్ అన్న. రావట్లేదు చిన్నగా క్యూట్ ప్యాకేజింగ్లో ఉంది. Oh, they look very identical, Bawai. I'll show you in a bit. Except for the red accent color, they look about the same. And of course, accessories good ichindru. Konni sticker lo inkoka book guide, oka C2C cable, battery and mount. And heavy usage kosam ee cage ichindru. కిందది Action 4, పైనది Action 5 Pro. ఫిజికల్ సైజ్ అంతే ఉంది, కాకపోతే Action 5 Proది కొంచెం స్క్రీన్ సైజ్ పెద్దగా ఉంది. ఫ్రంట్ అయితే ఆల్మోస్ట్ సేమే ఉంది, వెరీ ఐడెంటికల్. Just then. What's up, Mr. Java developer? సో మన మనీష్ గారికి కొత్త జాబ్ వచ్చింది. ఒక 3 రోజుల ముందు వచ్చింది. మనకి ఇప్పుడే ల్యాప్టాప్ డెలివరీ అయిందంట. అండ్ వాడికి MacBook 16" M4 Pro చెప్పించిండ్రు. ఎందుకు మోడల్ ఇంత స్పెసిఫై చేసి చెప్తున్నా అంటే నాకు MacBookలు అన్నా దాంట్లో ఎడిటింగ్ అన్నా పిచ్చి ఇష్టం మావా. అంటే ఒక 8-9 ఏళ్ళ ముందు నా దగ్గర ఒక బక్వాస్ ల్యాప్టాప్ ఉంటుండే. దాంతో ఎడిటింగ్ స్టార్ట్ చేసిన, యూట్యూబ్ స్టార్ట్ చేసిన. ఇక దాంతో ఎడిటింగ్ బాగా లొల్లు ఉంటుంది, ఊకే స్టక్ అవుతుండే. ఆ బఫర్లు, ఆ ల్యాగ్ అంతా పాగలుగా అంతే ఉంటుండే. బట్ దాంట్లోనే మేనేజ్ చేసిన. అండ్ మనం 4Kకి తగ్గమాయే. వీడియోలో క్వాలిటీ ఎంత లుచ్చా ఉన్నా కానీ ఎక్స్పోర్ట్లు మాత్రం 4K ఎక్స్పోర్ట్లు. అప్పటి నుంచే నా కాంపోజిషన్ మాత్రం 4Kలో పెట్టుకునే వాడుతుండే. సో ఒక 4 ఏళ్ల ముందు ఎప్పుడైతే యాపిల్ సిలికాన్ చిప్ సైడ్ పోయిందో, ఎప్పుడైతే M సిరీస్ ని ఇంట్రడ్యూస్ చేసిందో, అప్పటి నుంచి నాకు MacBook కొందాము అని పిచ్చి ఆశ ఉంటుండే. టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఇప్పుడు కాదు అని చెప్పేసి ఆగిపోయినా. సో యూఎస్కి వచ్చిన తర్వాత అరౌండ్ 2023 స్టార్టింగ్ అట్లా ఎడ్యుకేషన్ లో పైసలు వచ్చినాయి కదా, ఇక మనకు గులెక్కువ అయ్యి ల్యాప్టాప్ కొందామని ఫిక్స్ అయిపోయినా. MacBook కొందామని ఫిక్స్ అయిపోయినా. సో అప్పుడు రీసెంట్ గా M2 Max చిప్ రిలీజ్ అయ్యి ఉండే. అప్పుడు అవైలబుల్ ఉన్న పీక్ పర్ఫార్మెన్స్ ఇన్ MacBook M2 Max. సో అన్ని హైయెస్ట్ స్పెసిఫికేషన్స్ పెట్టేసి 1TB స్టోరేజ్ M2 Max లో మళ్ళీ హైయెస్ట్ వేరియంట్ ఆర్డర్ చేసిన. ఒక $4,000 అట్లా ఖర్చు అయింది. అయినో పెద్ద అమౌంటే. నాకు ఒక పవర్ఫుల్ ఎడిటింగ్ ల్యాప్టాప్ కొనుక్కోవాలని చిన్నప్పటి నుంచి ఆశ ఉంటుండే కాబట్టి అమ్మ ఏదైతే అయిందని చెప్పేసి తీసేసుకున్నా. ఇప్పుడు కూడా ల్యాప్టాప్ బానే ఉంది. అండ్ నా వర్క్ ల్యాప్టాప్ ఏమో 16" M2 Pro చిప్. సో బేసిక్ గా నా పర్సనల్ ల్యాప్టాప్ ఈస్ మోర్ పవర్ఫుల్ దెన్ ది వర్క్ ల్యాప్టాప్. నా ఆఫీస్ వర్క్ కి నా ఆఫీస్ ల్యాప్టాప్ బాగా లాగ్ అవుతుంది. అండ్ మన పర్సనల్ దాంట్లో యూట్యూబ్ పని మీద వీడియోలు ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు దాంట్లో కూడా ఫ్యాన్లు తిరుగుడు స్టార్ట్ అయింది. సో ఐమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ M4 Max చిప్ టు కమ్ అవుట్. ఒకసారి ఆ M4 Max చిప్ రిలీజ్ కాగానే మన దగ్గర ఉన్నది ట్రేడింగ్ చేసి అది తీసుకుందామని చూస్తున్నా. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. కానీ ఏ జమానా నుంచి ఏడి దాకా వచ్చిన బాబాయ్ మనం బరువు ల్యాప్టాప్లు వేసుకొని కాలేజ్ పోతుండే. ఇది కూడా బరువే ఉంది కాదంటలే, కాకపోతే ఆ పర్ఫార్మెన్స్ కి ఆ బరువు కూడా తెలియదు. సో ఐమ్ హ్యాపీ ఫర్ ద టెక్నాలజీ అండ్ ఐమ్ సో హ్యాపీ దట్ ఐమ్ వర్కింగ్ ఎట్ యాపిల్ రైట్ నౌ. ఐ ఫర్గాట్, థండర్బోల్ట్ సినిమా రిలీజ్ అయింది ఈ రోజు. ఈ వీకెండ్ సెట్ చేయాలి. ఇప్పుడే ఒక అండర్స్టాండింగ్ వచ్చినామో. బేసిక్గా లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి గమనిస్తున్నా, డే మొత్తం ఓవర్ ప్యాక్ అయిపోయి ఉంటుంది. టు బి ఆనెస్ట్, ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోనికి కొంచెం గ్యాప్ దొరుకుతలేదు. ఐ నో ఐ వాంటెడ్ ఇట్, బట్ టుడేస్ వాట్ థర్స్డే రైట్. ఈ రోజు నుంచి 3 రోజులు మన ప్లేట్ల నుంచి కొన్ని పనులు తీసేద్దాం అనుకుంటున్నా. ఎందుకు తీద్దాం అనుకుంటున్నా అంటే ఈ వీకెండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ ఎనర్జీ, ఆ బూస్ట్ మన బాడీలో రావాలి కాబట్టి కొంచెం ప్రస్తుతానికి ఆ రీఛార్జ్ కోసం కొన్ని ప్లేట్ల నుంచి తీసి పక్కన పెడదాం అనుకుంటున్నా. జస్ట్ టు డూ థింగ్స్ బెటర్. నా మైండ్ కూడా కొంచెం రీఛార్జ్ చేయడానికి అంతే. నేను యూషిర్ కదా మొత్తం ఎగ్జాస్ట్ అయిపోయి ఉండే. సో ఇక మన జిమ్ కూడా స్కిప్ అయింది. నాకు అది నచ్చలేదు, గిల్టీ అనిపిస్తుంది. సో ఇప్పుడు వాలంటరీగా కావాలని ఈ వీకెండ్ వరకు జిమ్ పోవద్దు అనుకుంటున్నా. అండ్ స్టెప్స్ కూడా వేయొద్దు అనుకుంటున్నా. ఏం చేస్తాం రా ఈ గ్యాప్ లా అంటే పెండింగ్ స్టఫ్ మస్తుంది. ఆఫీస్ ది, యూట్యూబ్ ది. లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి చూస్తారు కదా, వీడియో రిలీజ్ చేయడానికి లిటరలీ 12-13 hours అట్లా ఎక్స్ట్రా డిలే అవుతుంది. విచ్ ఇస్ స్టిల్ ఫైన్, బట్ ఐ వాంట్ టు గెట్ ఎవ్రీథింగ్ బ్యాక్ ఆన్ ట్రాక్. దాట్స్ ది ఐడియా. సో ఈ వీకెండ్ వరకు ఎక్కువ స్ట్రెస్ వద్దు. జిమ్ అండ్ స్టెప్స్ కాకుండా వేరేవన్నీ కంప్లీట్ చేయడానికి ప్రయత్నిద్దాం. అండ్ ఈ చాయిస్ తీసుకుంటున్నందుకు నాకు పెద్దగా ఎక్కువ టెన్షన్ కూడా లేదు. ఎందుకంటే ఐమ్ స్టిల్ యూజింగ్ మై టైం నాకు కావాల్సినట్టు కాబట్టి. ఇక్కడ కాకుండా వేరే దగ్గర టైం పెడుతున్నాం అంతే కదా. అన్ని మనకు కావాల్సినవి కాబట్టి చేయాల్సింది అయితే చేస్తున్నాం. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఇప్పుడు ఇది ప్లాన్. డిన్నర్ కూడా అయిపోయింది, ఇక ప్రశాంతంగా పడుకుంటా. మళ్ళీ రేపు కలుద్దాం, ఇచ్చి పడేద్దాం. అండ్ అంతే మరి, బై.